ప్రధాని మోడీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోనే కేసులు రిజిస్టర్ చేస్తామన్నారు. సీజేపీ వాళ్ళను బీజేపీ నేతలు ఇంకా దారుణంగా తిట్టారన్నారు. మీడియాతో చిట్చాట్ లో సీఎం ఈ కామెంట్స్ చేశారు. విశాఖ, హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. వైసీపీ నేత మల్ల విజయ్ ప్రసాద్ ఇల్లు, ఆఫీసుల్లో సర్చ్ చేస్తున్నారు అధికారులు. మొత్తం 5 టీంలు ఈ తనిఖీలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో త్వరలో 2 బ్రిడ్జ్లు అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సైదాబాద్ బ్రిడ్జ్ పనులు 15 రోజుల్లో పూర్తి అవుతాయని చెప్పారు. ముసరాంబాద్ బ్రిడ్జ్ పనులు ఇంకో 10 రోజులు ఎక్కువ పట్టొచ్చని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా క్యూర్ పరిధిలో సెట్వేన్ తరహా మినీ బస్సులను అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి సెగ తీవ్ర స్థాయికి చేరింది. సీఎం శివకుమార్ హెచ్చరించిన మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గడం లేదు. రాజీనామా చేయడానికి కొందరు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక సమావేశానికి 20 మందికి పైగా అసంతృప్తి ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ జారీ చేసింది. స్టేట్ లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను ఇష్యూ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు రైన్ అలర్ట్ జారీ అయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. టీటీడీ పేరుతో నకిలీ గాళ్లు రెచ్చిపోతున్నారు. టీటీడీ అగరబత్తులు ఈ కామర్స్ వెబ్సైట్లలో అధిక ధరలకు అమ్మకానికి పెట్టారు. టీటీడీ వెబ్సైట్ అధికారిక స్టాల్స్ మాత్రమే దొరికే అగరబత్తులను ఏకంగా 1000 నుంచి 1200 రూపాయలకు అమ్ముతున్నారు. యెమెన్ పశ్చిమ తీరంలో వాణిజ్య నౌకపై మరోసారి దాడి జరిగింది. ఎర్ర సముద్రంలో భారత జెండా కలిగిన నౌకను పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్ బోట్తో హౌతీ రెబల్స్ ఢీకొట్టారు. దాడి తర్వాత నౌక మునిగిపోయింది. అందులో ఉన్న 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.25% మధ్య ఉంచింది రిజర్వ్ బ్యాంక్. ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అనౌన్స్ చేశారు.